రాముడు పురాణ కథే తప్పించి ఒరిజినల్ కాదని కొంతమంది, రాముడు ఉన్నాడు అట్లాగే రామసేతు ఉంది ఇవన్నీ వాస్తవమని మరికొంతమంది, ఎవరి నమ్మకం వాళ్ళకుంది. ఇది దేవుణ్ణి నమ్మే వాళ్ళలోనే ఉన్నటువంటి రెండు ఫీలింగ్స్. అదే సందర్భంలో లేరనేటువంటి వాళ్ళది ఇక వదిలేసేయచ్చు. కాబట్టి రాముడి తర్వాత వారసులకు సంబంధించి రాముడు ఉన్నాడు, దేశాన్ని పరిపాలించాడు, అదే నాడు వాల్మీకి రాసిన రామాయణం అని చెప్పేటటువంటి వాళ్ళు రాముడి తదుపరి వంశక్రమాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. శ్రీరాముడి కుమారులు లవకుశులు, లవకుశుల కుమారుడు అతిథి అంటే కుసునకు, అతిథి కుమారుడు విషదుడు, విషదుడు కుమారుడు అబుందు, అబుందు కుమారుడు పుండరీసుడు, పుండరీసుడు కుమారుడు క్షేమధ్వనుడు, క్షేమధ్వనుడు కుమారుడు దేవంతుడు, దేవంతుడు కుమారుడు దేవనీతుడు, దేవనీతుడు కుమారుడు వహీనుడు, వహీనుడు కుమారుడు భార్యాత్తుడు, భార్యాత్తుడు కుమారుడు బలుడు, బలుడి కుమారుడు జలుడు, జలుడి కుమారుడు వజ్రవాలుడు, వజ్రవాలుడి కుమారుడు శంకుడు, శంకుడి కుమారుడు విద్వతి, విద్వతి కుమారుడు హిరణ్యనాభుడు, హిరణ్యనాభుడు కుమారుడు ఋష్యుడు, ఋష్యుడు కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్యుడు, అగ్నివర్యుడి కుమారుడు శ్రీషుడు, శ్రీషుడి కుమారుడు రాజ్యశ్రేష్ఠుడు, రాజశ్రేష్ఠుడి కొడుకు భృసుస్త్రుడు, భృసుస్త్రుడి కొడుకు వంది, వంది కొడుకు మహాస్వతుడు, మహాస్వతుడి కుమారుడు విశ్వసాహి అంటూ శ్రీరాముని తదుపరి వంశక్రమాన్ని చెప్తున్నారు.